సో ఈ ప్రీ ప్రాసెసర్స్ అనేటివి మ్యాక్రోస్ని క్రియేట్ చేస్తాయండి. ఈ మ్యాక్రోస్ మీ మెయిన్ ప్రోగ్రామ్ కంపైల్ కాకముందరే ఫస్ట్ ఇవి ఎవాల్యుయేట్ అయ్యి వాటి యొక్క రిజల్ట్ని కంపైలర్కి రెస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ కోసం అందిస్తాయి. అయితే ఆల్రెడీ మీరు యాష్ ఇంక్లూడ్ అనే ప్రీ ప్రాసెసర్ చూస్తున్నారు, హెడర్ ఫైల్ని ఇంక్లూడ్ చేసేదానికి. అలానే ఈ రిమైనింగ్ ప్రీ ప్రాసెసర్స్ అన్నీ కూడా వాటి ముందర ఏముంటుంది, హ్యాష్ అనే సింబల్ ఉంటుంది. సో ఇక్కడ లిస్ట్ ఆఫ్ ప్రీ ప్రాసెసర్స్ ఇవ్వడం జరిగింది. హ్యాష్ డిఫైన్స్ ఏ మ్యాక్రో, ఒక మ్యాక్రో కావాలంటే దాన్ని క్రియేట్ చేస్తుంది. అన్డిఫైన్ హ్యాష్ అన్డెఫ్ అనమాట, రిమూవ్స్ ఏ మ్యాక్రో డెఫినేషన్, ఒక మ్యాక్రో డెఫినేషన్ ని తీసేస్తుంది. హ్యాష్ ఇంక్లూడ్ ఆల్రెడీ తెలుసు, ఒక ఫైల్ని హెడర్ ఫైల్ని ఇంక్లూడ్ చేసుకుంటుంది. నెక్స్ట్ హ్యాష్ ఇఫ్ కండిషన్ బేస్డ్ వాల్యూ ఎక్స్ప్రెషన్ని మామూలు ఇఫ్ లాగానే మనం యూజ్ చేసిన ఇఫ్ లాగానే ఇక్కడ ఇది వర్క్ చేయడం జరుగుతుంది. ఇఫ్ డెఫ్ ఒక మ్యాక్రో ఆల్రెడీ డిఫైన్ అయి ఉందా లేదా అని చెక్ చేస్తుంది. ఇఫ్ అండ్ డెఫ్ ఒక మ్యాక్రో ఆల్రెడీ డిఫైన్ చేయబడలేదా అనేది చెక్ చేస్తుంది. ఇదేమో అయ్యుందా అనేది చెక్ చేస్తుంది, ఇది కాలేదా అనేది చెక్ చేస్తుంది. ఇఫ్ అండ్ డెఫ్ అనేది. ఎల్స్ ఆల్టర్నేటివ్ టు ఇఫ్ అనమాట. అలానే ఎల్స్ ఇఫ్ కండిషనల్ ఆల్టర్నేటివ్, ఇఫ్ కి ఇంకొక కండిషన్, కంటిన్యూషన్ కండిషన్ అన్నమాట. ఎర్రర్ మెసేజ్ ని ప్లేస్ చేసి మెయిన్ ప్రోగ్రాంలోకి వెళ్ళక ముందరే ఆ మెసేజ్ని మీకు షో చేయడం జరుగుతుంది. ప్రోగ్రామ్ కంటిన్యూషన్ ఉండదన్నమాట. సరే, వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ చూస్తాం. చూడండి, ఎగ్జాంపుల్లో యాష్ డిఫైన్ x100. సో x అనే ఐడెంటిఫైయర్ని, ఒక కాన్స్టెంట్ ఐడెంటిఫైయర్ని క్రియేట్ చేసాం. దానికి వాల్యూ ఎంత ఇచ్చాం, x తర్వాత స్పేస్ ఇచ్చి 100 ఇచ్చాం. సో ఈ 100 అనే వాల్యూ xలోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. నెక్స్ట్ యాష్ డిఫైన్ నేమ్ రాజు. సో నేమ్ అనే కాన్స్టెంట్ ని క్రియేట్ చేసాం, దానికి ఏమిచ్చాం, రాజు అనే వాల్యూని ఇవ్వడం జరిగింది. సో ఇట్లా 2 కాన్స్టెంట్స్ ని క్రియేట్ చేసాం యాష్ డిఫైన్ అనే దాని ద్వారా. సో ఈ కాన్స్టెంట్స్ ఎక్కడ కూడా వాల్యూ చేంజ్ చేసేదానికి అవకాశం లేదు, వాటి యొక్క వాల్యూస్. ఓకే, వాటి వాల్యూస్ ని జస్ట్ సింపుల్ గా ఇక్కడ ప్రింట్ చేసి మామూలు వేరియబుల్స్ లాగానే ప్రింట్ చేసి ఇక్కడ చూపిస్తున్నాం అనమాట. ఓకే, రిమైనింగ్ ప్రోగ్రామ్ ఏదైనా ఉంటే ఆ ప్రోగ్రామ్ లో వీటిని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, సేమ్ ఇందాకట్లాగానే ఎక్స్ ని నేమ్ ని ఆ రెండిటిని డిఫైన్ చేసాం. రిమైనింగ్ ప్రీ ప్రాసెసర్స్ ఎలా వర్క్ అవుతాయి అనే దానికి ఇక్కడ ఒక శాంపిల్ ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. చూడండి, ఇఫ్ డెఫ్ ఎక్స్ అనేది డిఫైన్ చేయబడి ఉందా అనేది ఇది చెక్ చేస్తుంది. ఓకే, ఆల్రెడీ డిఫైన్ చేస్తున్నాం ఇక్కడ. సో ఇట్ విల్ చెక్ హియర్. ఓకే, డిఫైన్ చేస్తున్నాం కాబట్టి యాష్ అన్డెఫ్ ఎక్స్, మళ్ళీ ఏం చేస్తున్నాం, యాష్ అన్డెఫ్ ద్వారా అన్డిఫైన్ చేస్తున్నాం, అంటే తీసేస్తున్నాం అనమాట, దాన్ని రిమూవ్ చేసేస్తున్నాం. ఓకే, ఇఫ్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ ఇఫ్. ఓకే, ఇక్కడ ఇఫ్ స్టార్ట్ చేస్తే ఎండ్ చేయాలన్నమాట, అంటే మనకి బ్రాకెట్ ఎలా పెడతామో బ్లాక్ లాగా.
ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ మధ్యలో ఈ ఒక్క లైన్ మాత్రం కోడ్ ఉంది. అదేవిధంగా ఇఫ్ డెఫ్ నేమ్ డిఫైన్ చేయబడి ఉన్నట్లయితే అన్డెఫ్ నేమ్ను కూడా తీసేస్తాం. ఓకే, సో అన్డెఫ్ ఏం చేస్తుంది, రిమూవ్ చేస్తుంది. డిఫైన్ ఏం చేస్తుంది, క్రియేట్ చేస్తుంది. సో అవి ఎలా వర్క్ అవుతాయి అనే దానికి ఇక్కడ ఈ ఎగ్జాంపుల్. తర్వాత ఇఫ్ ఎండెఫ్ ఎక్స్ ఇఫ్ నాట్ డిఫైన్ ఎక్స్, డిఫైన్ చేయనట్లయితే, ఇప్పటి వరకు చేయనట్లయితే, ఉన్నది తీసేసాం కదండి, కాబట్టి మళ్ళీ డిఫైన్ ఎక్స్ 500, తీసేసిన కాన్స్టెంట్ మళ్ళీ 500 కొత్త వాల్యూ ఇచ్చాం. ఇఫ్ ఎండ్ ఆఫ్ నేమ్, సో నేమ్ ఆల్రెడీ క్రియేట్ చేసాం, మళ్ళీ తీసేసాం, మళ్ళీ ఇక్కడ మళ్ళీ డిఫైన్ చేస్తున్నాం. ఓకే, జాక్ అని కొత్త నేమ్ దానికి ఇవ్వడం జరిగింది. చూడండి 500 జాక్ అని ప్రింట్ అవుతాయి. ఓకే, సో ఈ విధంగా ఇఫ్ డెఫ్, ఇఫ్ ఎండెఫ్, అన్డెఫ్ ఇవన్నీ ఎలా వర్క్ అవుతాయి అనేది సింపుల్ గా ఈ ప్రోగ్రామ్ లో చూపించడం జరిగింది. అలానే ఇప్పుడు చూడండి ఎర్రర్ ఎలా వర్క్ అవుతుంది అనే దానికి ఈ ప్రోగ్రామ్ ఎర్రర్ మెసేజ్ అంటే మెయిన్ ప్రోగ్రామ్ లోకి రాకుండా ఈ కండిషన్ ప్రకారం ఇక్కడే కంపైలేషన్ ఆగిపోతుంది, మెయిన్ లోకి వెళ్ళదన్నమాట. సో యాజ్ డిఫైన్ ఎక్స్ 100, ఎక్స్ అనే వేరియబుల్ కి కాన్స్టెంట్ కి మనం ఇక్కడ 100 ఇవ్వడం జరిగింది. సో ఇఫ్ డెఫ్ ఎక్స్, ఎక్స్ అనేది ఆల్రెడీ డిఫైన్ చేస్తున్నట్లయితే అన్డెఫ్ ఎక్స్ రిమూవ్ చేసేసాం దాన్ని. మళ్ళీ ఇక్కడ ఇఫ్ ఎండ్ ఎఫ్ ఎక్స్ ఇఫ్ నాట్ డిఫైన్ ఎక్స్, డిఫైన్ చెయ్యనట్లయితే యాజ్ ఎర్రర్ నీడ్ నాట్ టు గో ఫర్ మెయిన్ బ్లాక్ అని చెప్పేసి ఇక్కడ ఎర్రర్ మెసేజ్ మనకి ఇష్టం వచ్చిన మెసేజ్ ఇచ్చాం. సో ఇక్కడే ఈ ఎర్రర్ మెసేజ్ షో చేసి ఆగుతుంది. మెయిన్ లో ఇక ఆ కాన్స్టెంట్ యాక్చువల్ గా మెయిన్ లో వాడకూడదు, ఎందుకు తీసేసాం కాబట్టి వాడకూడదు. ఇక్కడ అన్డెఫ్ చేసేసాం, కానీ మెయిన్ లో ఏం చేస్తున్నాం, ద కాన్స్టెంట్ వాల్యూ ఈజ్ అని చెప్పేసి ఎక్స్ ఈక్వల్ టు % d అని ఇచ్చి ఎక్స్ అని ఇస్తున్నాం. సో ఇక్కడ దాకా వెళ్ళక్కర్లేదు కాబట్టి ఇక్కడే చెక్ చేసి ఎర్రర్ మెసేజ్ ఇచ్చాం. చూడండి కంట్రోల్ F9 ప్రెస్ చేయండి, ఏమవుతుంది, ఎర్రర్ మెసేజ్ వచ్చేస్తుంది. అంటే మెయిన్ బ్లాక్ లోకి ప్రోగ్రామ్ వెళ్ళదన్నమాట. ఓకే, అది సో ఆ విధంగా ప్రీ ప్రాసెసర్స్ వర్క్ అవుతాయండి. నెక్స్ట్ ఎన్యూమరేషన్ డిఫైన్స్ సెట్ ఆఫ్ కాన్స్టెంట్స్ ఆఫ్ ద టైప్ ఇంటిజర్. The constants starts assigning the values from 0, 1, 2 and so on by default. So set of constants ni ఇంతకు ముందర మనం as define ద్వారా కాన్స్టెంట్ ఎలా డిక్లేర్ చేయాలి, దానికి వాల్యూ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలనేది చూసాం. ఇప్పుడు సెట్ ఆఫ్ ఇంటిజర్ కాన్స్టెంట్స్, వరుసగా ఇంటిజర్ కాన్స్టెంట్స్ కొన్ని కావాలి, కాన్స్టెంట్ ఐడెంటిఫైయర్స్ కావాలి, వాటికి సీక్వెన్స్ లో వాల్యూస్ పెట్టాలి అనుకున్నప్పుడు మీరు ఎన్ఎం అనే కీవర్డ్ ద్వారా ఈ ఎన్యూమరేషన్ క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఎన్ఎం కలర్స్ అనేది ఇక్కడ నేమ్ ఆఫ్ ద ఎన్ఎం అనమాట. టోటల్ గా దాంట్లో కాన్స్టెంట్స్ వరుసగా ఇవ్వడం జరిగింది. ఏమిచ్చాం, రెడ్, గ్రీన్, బ్లూ, ఎల్లో అన్నాం. సో కంటిన్యూషన్ గా వాటికి ఇంటిజర్ వాల్యూస్ అసైన్ అయిపోతాయి. మామూలుగా ఎక్కడి నుంచి అసైన్ అవుతాయి, ఇంటిజర్ వాల్యూ రెడ్ అయితే 0, గ్రీన్ అయితే 1, బ్లూ అయితే 2, ఎల్లో అయితే 3, ఆ విధంగా. కానీ ఇక్కడ రెడ్ కి 0 వస్తుంది, గ్రీన్ కి 1 వస్తుంది, బ్లూకి 2 రాకుండా మనం ఏమి ఇచ్చాం అంటే డిఫాల్ట్ వాల్యూని అక్కడ చేంజ్ చేసాం. బ్లూకి ఏమొస్తుంది, ఇప్పుడు 5 వస్తుంది. సో 5 మార్చాం కాబట్టి ఎల్లోకి ఏమొస్తుంది 6, ఇంకేమన్నా ఇస్తే 7, అట్లా అనమాట. బై డిఫాల్ట్ అయితే 0 నుంచి స్టార్ట్ అవుతాయి, మధ్యలో మనం డిఫాల్ట్ వాల్యూని కావాల్సింటే చేంజ్ చేసుకొని ఈ విధంగా వాల్యూని బ్లూకి మార్చినట్టుగా మార్చొచ్చు అనమాట. సో ఆ విధంగా ఇప్పుడు సెట్ ఆఫ్ కాన్స్టెంట్స్ 4 కాన్స్టెంట్స్, వాటికి ఇంటిజర్ వాల్యూస్ ఆటోమేటిక్ గా
అసైన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మెయిన్ ప్రోగ్రామ్ లో మనం వాటిని ప్రింట్ చేస్తున్నాం. సో చూడండి, ప్రోగ్రామ్ రన్ చేయగానే ఫస్ట్ 0 1 5 6 దీనికేమో రెడ్కి 0, దీనికి 1, ఇక్కడ 5 అయింది, ఇక్కడ 6 అయింది. ఆ విధంగా ఎన్యూమరేషన్స్ క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ టైప్ డెఫ్. టైప్ డెఫ్ allows you to introduce synonyms for types which you could have been declared some other way. మామూలుగా ఉండే డేటా టైప్స్ కి, ఆల్రెడీ సిలో ఉన్న డేటా టైప్స్ కి ఇంకాస్త అర్థమయ్యే విధంగా, సింప్లిఫై చేసే విధంగా మనం కొత్త నేమ్స్ ని వాటికి ఇచ్చేదానికి ఈ యొక్క టైప్ డెఫ్ ని వాడచ్చు. ఓకే, ఆల్టర్నేటివ్ నేమ్స్ అన్నమాట. వాటికి చెప్పాలంటే మామూలుగా ఉన్న డేటా టైప్స్ కి ఆల్టర్నేటివ్ నేమ్స్ ని ఇక్కడ ఇచ్చి, ఆ ఆల్టర్నేటివ్ నేమ్స్ ద్వారా ఆ యాక్చువల్ డేటా టైప్స్ బిహేవియర్ ఎలా ఉందో అలాంటి బిహేవియర్ నే పొంది వాటికి వేరియబుల్స్ ని డిక్లేర్ చేయొచ్చు. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది చూడండి. టైప్ డెఫ్ ఇంట్. సో ఇంట్ అనే దానికి ఏమేమి ఇచ్చామేడ, ఏఏ బిబి సిసి అనే 3 టైప్ డెఫినేషన్స్ ఇచ్చాం ఇంట్కి. ఓకే, అంటే ఇంట్ అన్నా ఒకటే, ఏఏ అన్నా అంటే త్రిబుల్ ఏ అన్నా, త్రిబుల్ బి అన్నా, త్రిబుల్ సి అన్నా కూడా ఒకటేనని అర్థం. అలానే నెక్స్ట్ టైప్ డెఫ్ ఇంట్ AR of 15, AR of 9 of 6 అనే ఒక 2 అరేస్ ని ఒక సింగిల్ డైమెన్షన్ అరే, ఒక డబుల్ డైమెన్షన్ అరే క్రియేట్ చేసాం. అలానే కింద కూడా క్యారెక్టర్ వేరియబుల్ ఒకటి, పాయింటర్ వేరియబుల్ ఒకటి, క్యారెక్టర్ అరే ఒకటి ఇక్కడ టైప్ డెఫ్ లో ఇవ్వడం జరిగింది. అయితే అట్లా టైప్ డెఫినేషన్స్ క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ టైప్ డెఫినేషన్స్ యూజ్ చేసుకొని మనం ఆబ్జెక్ట్స్ కింద క్రియేట్ చేయొచ్చు. చూడండి, నౌ డిక్లేర్ సమ్ ఆబ్జెక్ట్స్ అని ఇచ్చాను. ట్రిపుల్ ఏకి ఒకటి క్రియేట్ చేసాం. ఏంటది? ఇంట్ 1 అని. అంటే ఇంట్ 1 అన్నా, ట్రిపుల్ ఏ అన్నా, ఇంటిజర్ అన్నా ఒకటే కదండి. అలా అదే ట్రిపుల్ బి అన్నా, ఇంటిజర్ అన్నా ఒకటే కదండి. కాబట్టి ఇంట్ 2. ట్రిపుల్ సి అన్నా, ఇంటిజర్ అన్నా ఒకటే కాబట్టి ఇంట్ 3. అంటే ఇంటిజర్ కి సంబంధించిన 3 వేరియబుల్స్ అక్కడ డిక్లేర్ చేయడం జరిగింది. ఏంటవి? ఇంట్ 1, ఇంట్ 2, ఇంట్ 3. మీ ఇష్టం, ఏబిసి అట్లా కూడా పెట్టుకోవచ్చు. అలానే ఏఆర్ అనే టైప్ డెఫైన్ పైన క్రియేట్ చేస్తున్నాం. ఏఆర్ కి వేరియబుల్ ఏం తీసుకున్నాం? ఇక్కడ ట్రిపుల్ వై అన్నాం. అంటే అరే ఆఫ్ 15 ఇంటిజర్స్ ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. అట్లనే ఏఆర్ ట్రిపుల్ ఎక్స్, ఏఆర్ఆర్ ట్రిపుల్ ఎక్స్ అన్నాం. సో ట్రిపుల్ ఎక్స్ అనే 9 into 6 అరే క్రియేట్ చేయడం జరిగింది. అంటే యాక్చువల్ గా మనం తీసుకునే ఇంతకు ముందర మనం డిక్లేర్ చేసిన వాటి యొక్క కాంప్లెక్సిటీని తగ్గించి సింప్లిఫై చేసేదానికి ఈ విధంగా వాడతాం అనమాట. ఆల్టర్నేటివ్ నేమ్స్, యాక్చువల్ డేటా టైప్స్ కి మనం వాడే ఆల్టర్నేటివ్ నేమ్సే ఈ యొక్క టైప్ డెఫినేషన్స్. ఓకే.